వెల్కమ్ టు టాప్ స్టోరీ. పల్నాడంటే పౌరుషాల గడ్డ, పల్నాడంటే రాజులేలిన ప్రాంతం, పల్నాడంటే సంస్కృతి సాంప్రదాయాల కేంద్రం. ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు తొడలగొట్టడం, మీసాలు తిప్పడం, గాండ్రించి మాట్లాడటం కామన్. కానీ ఓ నాయకుడు మాత్రం తొడలగొట్టడం కానీ, మీసాలు తిప్పడం కానీ, గాండ్రించి మాట్లాడడం కానీ ఏమీ లేవు. మాస్ ఏరియాలో క్లాస్ పాలిటిక్స్ చేస్తూ పల్నాడు జిల్లా ప్రజల మన్ననలను పొందుతూ పల్నాడు జిల్లాలో తన అభివృద్ధి మార్కు వేసుకున్న క్లాస్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయల గురించి ఈ టాప్ స్టోరీలో చూద్దాం. కేంద్ర మంత్రులతో భేటీలు, లేఖలు రాసి ప్రజలకు ప్రయోజనమైన అనేక అంశాల గురించి పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడారు. ఏపీకి యూరియా, డిఏపీలు, మిర్చి విత్తనాల సరఫరా అంశంపై కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, నరేంద్ర సింగ్ తోమార్ను కలిశారు. ఏపీలో అమోనియం నిల్వలపై నిఘా ఉంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి పార్లమెంట్లో ప్రస్తావించారు. కోటప్పకొండను ప్రసాద్ తీర్థయాత్ర జీవనం ఆధ్యాత్మిక అభివృద్ధి డ్రైవ్ క్రింద అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. కొండవీడి కోట, అమరావతి, నాగార్జున కొండను అభివృద్ధి చేసి జిల్లా పర్యాటకాన్ని పెంచాలని కోరారు. అదేవిధంగా గురజాల, మాచర్లలో 52 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అభ్యర్థించారు. ముఖ్యంగా దాచేపల్లి, మాచర్ల జాతీయ రహదారి కోసం లావు ఎంత శ్రమించారు. దాచేపల్లి నుండి మాచర్ల వరకు 43 కిలోమీటర్ల జాతీయ రహదారి ఆమోదం, అదేవిధంగా నిర్మాణంలో 43.5 హెక్టార్ల భూసేకరణలు వేగంగా పూర్తి అయ్యాయి. శరవేగంగా నిధులు మంజూరయ్యాయి. 43.5 కోట్లతో రహదారులు విస్తరణలు జరిగాయి. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా 800 కోట్ల అంచనాతో 16.384 కిలోమీటర్ల చిలకలూరుపేట బైపాస్ నిర్మాణంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉంది. ఈ హైవే పైన సర్వీసు రోడ్ల వద్ద అడ్డంగా నిర్మిస్తున్న గోడల తొలగింపునకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. స్టేషన్ల అభివృద్ధి లక్ష్యంగా అధికారులతో రైల్వే స్టేషన్ సందర్శించారు. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడుగుడి స్టేషన్లను అధికారులతో కలిసి సందర్శించి నూతన భవనాలు, ఇండికేషన్ బోర్డులు, ప్లాట్ఫారం పైకప్పులు, బుకింగ్ కౌంటర్లు, సెక్యూరిటీ పెంపు, పార్కింగ్ స్థలాలు, రోడ్లు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా అధికారులకు విన్నవించారు. పిడుగురాళ్ల నుండి జానపాడు రోడ్డు వరకు 52 కోట్లతో ఆర్ఓబిని మంజూరు చేయించారు. పిడుగురాళ్ల, నడుగుడి స్టేషన్లను ఆదర్శ స్టేషన్ పథకం కింద అభివృద్ధికి చేసిన కృషి ఫలించి పిడుగురాళ్ల స్టేషన్ ప్రస్తుతం 19 కోట్లతో అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా లైమ్ సిటీగా పేరుగాంచిన పిడుగురాళ్లలో సన్నప్రాయి పరిశ్రమకు కేంద్రం బొగ్గును సబ్సిడీకి అందించాలని కోరారు. ఎంపీ నిధులతో నరసరావుపేట పార్లమెంటు వ్యాప్తంగా 10.16 కోట్లతో అభివృద్ధి చేశారు లావు. అందులో 90 గ్రామాల్లో 10.16 కోట్లతో ప్రజలకు ఉపయోగంగా కమ్యూనిటీ హాల్లో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి 60 గ్రామాల్లో 6.70 కోట్లతో కమిటీ హాల్ నిర్మిస్తున్నారు. 30 గ్రామాల్లో 3.13.46 కోట్లతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, డ్రైన్లు, కాల్వర్టులు, బ్రిడ్జీలు నిర్మాణం చేయిస్తున్నారు ఎంపీ. నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీకృష్ణదేవరాయలు. అంతేకాక నర్సరాపేటలో అన్ని క్రీడా సౌకర్యాలు ఒకే చోట ఇమిడి ఉండేలా ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను ఖేలో ఇండియా పథకం కింద నర్సరావుపేట పట్టణంలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సబ్ సెంటర్లో ఏర్పాటు కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ని కలిసి అభ్యర్థించగా 4 కోట్లు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో సభ్యునిగా ఉండి వివిధ సమావేశాల్లో పాల్గొంటూ ఆయా విభాగాల్లో విశేష కృషి చేశారు. సుమారు 5 కేంద్ర కమిటీల్లో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. నిత్యం ప్రజల కోసం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు 2024 ఎన్నికల్లో నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పల్నాడు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న క్లాస్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలను పల్నాడు ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలి మరి.